హైదరాబాద్ శంషాబాద్ దగ్గర బెంగళూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పి లారీ బోల్తా పడిందని పోలీసులకు సమాచారంతో పెట్రోలింగ్ వాహనంలో ఘటనా స్థలానికి వెళ్లారు. ఈ సమయంలో వెనక నుంచి పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్ని మరో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శంషాబాద్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న కానిస్టేబుల్ విజయ్ కుమార్ మృతి చెందగా మరో ఇద్దరు కానిస్టేబుల్స్ కు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి లారీ డ్రైవర్ మద్యం మత్తు అతివేగమే కారణమని పోలీసులు తెలిపారు. ఇంకా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శశి అందిస్తారు. శంషాబాద్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆర్జీఐ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నటువంటి కానిస్టేబుల్ విజయ్ కుమార్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరో ముగ్గురు కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. శంషాబాద్ జాతీయ రహదారి పెద్దషాపూర్ గ్రామం వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పెద్దషాపూర్ గ్రామం వద్ద అర్ధరాత్రి ఒక లారీ ప్రమాదానికి గురైందంటూ కూడా శంషాబాద్ పోలీసులకు సమాచారం అందింది. డైలాండర్ ద్వారా సమాచారం అందుకున్న తర్వాత ఇక్కడే పెట్రోలింగ్ వెహికల్స్ లో విధులు నిర్వహిస్తున్నటువంటి కానిస్టేబుల్ విజయ్ కుమార్ తో పాటు యాదయ్య తర్వాత ఇంకా మరో ఇద్దరు కానిస్టేబుల్స్ కూడాను ఘటనా స్థలికి చేరుకున్నారు. అప్పటికే ప్రమాదానికి గురైనటువంటి వాహనం రోడ్డుకు అడ్డంగా ఉండడంతో ట్రాఫిక్ జామ్ అయింది. ఇక ట్రాఫిక్ ని క్లియర్ చేసేటటువంటి ప్రయత్నం ఈ నలుగురు కానిస్టేబుల్స్ కూడా చేస్తూ ఉన్నారు. ఈ నలుగురు కానిస్టేబుల్స్ రెండు పెట్రోలింగ్ వెహికల్స్ లో వచ్చారు. సో అదే సమయంలో ఆ పెట్రోలింగ్ వెహికల్స్ ను రోడ్డుకు ఒకవైపు పార్క్ చేసుకున్న తర్వాత అనంతరం ట్రాఫిక్ ని క్లియర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదే సమయంలో కర్ణాటక వైపు నుంచి ఒక్కసారిగా వచ్చినటువంటి లారీ అతివేగంగా వచ్చి ఈ పెట్రోలింగ్ వెహికల్స్ ని అతివేగంగా ఢీకొట్టింది. ఇదే సమయంలో ఆ పెట్రోలింగ్ వాహనం వద్ద ఉన్నటువంటి నలుగురు కానిస్టేబుల్స్ అదే సమయంలో అక్కడే ఉన్నారు. ఇదే సమయంలో విజయ్ కుమార్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలేరు. మరొక ముగ్గురు తీవ్రంగా గాయపడినటువంటి సందర్భం. ఒకసారి ప్రమాదానికి సంబంధించినటువంటి దృశ్యాలు కూడా మనం ఏబిఎన్ స్క్రీన్ మీద చూడొచ్చు. అయితే ఒక్కసారిగా అతివేగంతో వచ్చినటువంటి లారీ ఇటు పెట్రోలింగ్ వెహికల్స్ ఢీకొట్టిన తర్వాత అనంతరం పక్కనే ఉండేటటువంటి రైలింగ్ ను ఢీకొట్టి అనంతరం రోడ్డుకు వైపు ఒరిగిపోయింది. అయితే ప్రమాద సమయంలో కానిస్టేబుల్ విజయ్ కుమార్కి సంబంధించినటువంటి మృతికి సంబంధించినటువంటి షూస్తో పాటు ఆ తర్వాత గాయాల పడినటువంటి మిగతా ముగ్గురు కానిస్టేబుల్కి సంబంధించినటువంటి షూస్ కూడా మనం ఘటనా స్థలిలో చూడొచ్చు. అయితే ఇప్పటికే ప్రమాదానికి గురైనటువంటి పోలీస్ వాహనాలను ఇక్కడి నుంచి తరలించడం కూడా జరిగింది. మరోవైపు ఈ కర్ణాటక నుంచి వస్తున్నటువంటి లారీగా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. ప్రమాదానికి కారణమైనటువంటి లారీ కర్ణాటక నుంచి గూడ్స్ తీసుకుని హైదరాబాద్కు వస్తూ ఉంది. అయితే ఈ వాహనం నడిపినటువంటి డ్రైవర్ రమేష్ను ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఇప్పటికే అతివేగంతో పాటు నిర్లక్ష్యంగా వాహనాన్ని నడపడమే ఈ ప్రమాదానికి కారణమంటూ కూడా పోలీసులు భావిస్తూ ఉన్నారు. లేకపోతే మద్యం మత్తులో ఏమైనా వాహనం నడిపేయడం అంశాల గురించి కూడా పోలీసులు ఇప్పటికే ఆరాధిస్తే ప్రయత్నం చేయడంతో పాటు అతనికి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ కూడా నిర్వహించినట్టుగా తెలుస్తుంది. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఈ ప్రమాదానికి గురైనటువంటి ఈ ప్రాంతం నుంచి కేవలం 100 మీటర్ల దూరంలోనే ప్రమాదానికి మరొక లారీ గురైంది. ఆ లారీ ప్రమాదానికి గురైందన్నటువంటి సమాచారం అందుకున్న తర్వాతనే ఈ పెట్రోలింగ్ వెహికల్స్లో చేరుకున్నటువంటి నలుగురు కానిస్టేబుల్స్ ట్రాఫిక్ క్లియర్ చేసే ప్రయత్నం చేశారు. ఇక్కడ నుంచి మనం విజువల్స్లో చూడొచ్చు. ప్రధానంగా ఆ యొక్క లారీ ప్రమాదానికి గురైందంటూ కూడా సమాచారం అందుకున్న తర్వాతనే ఈ నలుగురు కానిస్టేబుల్స్ కూడా ఘటనా స్థలికి చేరుకున్నారు. సో అదే సమయంలోనే ట్రాఫిక్ ఎక్కువగా ఉండడంతో ఆ ట్రాఫిక్ని క్లియర్ చేసేటటువంటి ప్రయత్నంలోనే వీరంతా కూడా ముగ్గురు గాయపడడం, ఆ తర్వాత ఒకరు దుర్మరణం పాలవ్వడం. అయితే అప్పటికే ట్రాఫిక్ కొంతవరకు నెమ్మదిగా కదులుతోంది కాబట్టి లారీ డ్రైవర్ అత్యధిక వేగంతోనే వచ్చాడు. మరోవైపు నిర్లక్ష్యంగా కూడా వాహనాన్ని నడిపాడు. మరోవైపు కర్రు కూడా ఉండడం, ఆ సమయంలో లారీ అతివేగంగా ఉండడంతో ఆ ముందు ఉండేటటువంటి పోలీస్ పెట్రోలింగ్ వాహనాలను గమనించకుండా అదే సమయంలో లారీని కూడా అదుపు చేయలేనటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా కూడా రెండు పెట్రోలింగ్ వెహికల్స్ను ఢీకొట్టాడు. సో ఇదే సమయంలో కానిస్టేబుల్కు విజయ్ కుమార్కు తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. మరోవైపు తీవ్రమైనటువంటి రక్తస్రావం జరిగి అక్కడికక్కడ ఆయన ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం అతనికి సంబంధించిన మృతదేహాన్ని ఉస్మానియా మార్చిడికి తరలించినట్టుగా తెలుస్తుంది. మరోవైపు క్షతగాత్రులైనటువంటి ముగ్గురు కానిస్టేబుల్ని ప్రజెంట్ ఇప్పుడు నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తూ ఉన్నారు. మరోవైపు శంషాబాద్ పోలీసులు ఇదే అంశం మీద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు.